ఇక్కడ మాత్రం తెల్ల పెయింటింగ్ వేస్తే చాలు అనుకుంటాను. నా చైన్ సిద్ధంగా ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఫోన్ ఎవరు చేస్తున్నారబ్బా? హలో హలో పొపెట్. చెప్పు హనీ, ఏంటి? అరే ఏం లేదు, ఊరికే టెలిఫోన్ చెక్ చేస్తున్నాను. ఓకే బాయ్. అరే మళ్ళీ ఇప్పుడెవరు ఫోన్ చేస్తున్నారబ్బా? హలో హలో పొపెట్. సరే చెప్పు, ఇప్పుడేంటి? ఏమీ లేదు, మొబైల్ ని చెక్ చేస్తున్నానంతే. సరే బాయ్. ఓ ఈ హనీ టెన్షన్ పెడుతున్నాడు. ఇప్పుడేంటి టెలిగ్రామ్ చెక్ చేయడానికి ఫోన్ చేసావా? నేను ఇంటికి వచ్చానంటే నిన్ను చేతకు బాధేస్తాను. వచ్చే జన్మలో కూడా నీకు ఆ దెబ్బల మచ్చలు అలాగే ఉంటాయి. ఏనే డౌట్? ఓయ్ గురు, బండి నడుతూ ఫోన్ మాట్లాడితే కట్టాలి ఫైన్. నీకు ఫోన్ చేస్తే తీసుకోవాలా తిట్లు? అరే కన్నా సార్, వెరీ సారీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పండి సార్, ఏం కావాలి మీకు? ఓయ్ గురు, నాకు కాదు, హనీకి ఏదో పనట. హలో పొపెట్. అదేమి లేదు, కన్నా సార్ ఫోన్ ని చెక్ చేస్తున్నానంతే. సరే బాయ్. 4G లేకపోతే 3G, అది కూడా లేకపోతే 2Gతో అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ వీడి పెట్టే టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాను. అరే అరే ఎవరో నిచ్చెన ఊపుతోంది. అరే అరే పోపట్టు మీద పర్మనెంట్ పెయింట్ పడిపోయింది. నేను టాస్ వేస్తాను. హెడ్ వస్తే వాడికి ప్రాబ్లం కలిగిస్తాను. టెయిల్ వస్తే వాడికి ఎలాంటి హెల్ప్ చెయ్యను. అయితే వాడికి ప్రాబ్లం కలిగించి మనం హ్యాపీగా ఉందాం. ఊర్లోకి వెళ్లి చెప్పబోతున్నా, తెల్ల రంగు చిలకొకటి వైరస్ తో వచ్చిందని. దాన్ని ఈ ఊరి నుంచి తరిమి కొట్టకపోతే ప్రాబ్లం వస్తుందని. ఓయ్, నాతో మీరు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే సమస్య మీకే. అరే చాలా టైం అయింది. పోపెట్ ఇంకా మార్కెట్ నుంచి తిరిగి రాలేదేంటి? తన సమస్యలో పడ్డాడా ఏంటి? పోపెట్ సమస్యలో ఇరుక్కున్నాడా? అవకాశమే లేదు. పోపెట్టు నా మిత్రుడు, ఏ సమస్య అయినా సరే సాల్వ్ చేసుకుంటాడు. నిద్ర రాకపోతే మీరు మాత్రలు వేసుకోండి. ఎందుకంటే ప్రమాదమైన తెల్ల పోపట్టు ఊర్లోకి వచ్చింది. దాన్ని తాకితేనే మనకి వైరస్ వస్తుంది. దాని తర్వాత లేనిపోయిన సమస్యలు వస్తాయి. అది సన్ని గొంతులా ఉంది కదా. తెల్ల పోపట్, ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? అదే పేరుతో మనకేం పని? ఈ తెల్ల పోపెట్ గొంతు మన పోపెట్ గొంతులాగే ఉంది. సరే, అందరికీ చెప్పు నీ వైరస్ వల్ల ఏం జరుగుతుందని. దీన్ని ఎవరు ముట్టుకున్నా సరే వాళ్ళకి వైరస్ సోకుతుంది. ఒకవేళ ఆవుని ముట్టుకుంటే పాలు చెడిపోతాయి. అది సరే గాని ఇక్కడికి ఎవరు పంపించారు? శత్రు దేశం వాళ్ళు నిన్ను ఇక్కడికి పంపించారు కదా. ఈ రంగు గురించి నువ్వు ఎదురే చెప్తావా? సైంటిస్టులు ఏమంటున్నారు అంటే దీన్ని శబ్దం విన్నా కూడా మనకి వ్యాధి సోకుతుందని. ఇది కానీ మీ దగ్గరికి వస్తే మీ చెవులు మూసుకోండి. కెమెరామెన్ దోయేజీతో పాటు ఛత్రవేది రేపు కలుద్దాం. తను చెప్పేదంతా అబద్ధం. నాకెందుకో అనుమానంగానే ఉంది. మనం మార్కెట్ కి వెళ్ళి చూడాలి. జోర్దార్ చెప్పింది నిజమే, రండి వెళ్దాం. హలో హలో, ఇక్కడ నీళ్లు దొరుకుతాయా? అదిగో అక్కడున్నాయి. థ్యాంక్ యూ. నీతో మాట్లాడడం వల్ల నాకు కూడా ఎలా అయిందో చూడు. వైరస్ వచ్చేలా చేస్తున్న వైట్ పాపడ్ నువ్వే కదా? ఇలా చూడు పాపడ్, నీ వల్ల నా పాలన్నీ పాడైపోయాయి. నా పిల్లలకి పాలను ఎలా ఇవ్వను? అరే నిజమే, అది నువ్వు మటర్ పన్నీర్ ఇవ్వు. కానీ మటర్ పన్నీర్ తినేది మనుషులే కదా. ముందు దీన్ని ఇక్కడి నుంచి బయటికి తిరగొద్దు, లేకపోతే మనకి ప్రమాదం. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి, అనవసరంగా తన్నులు తినకు. అరే ముందు నేను చెప్పేది వినండి.
మిమ్మల్ని ఏమీ చేయను. విన్నారా? టీవీలో విన్నది పోపడు కొంతే, ఇక్కడ పోపడు కొంతే వినబడుతోంది. మన పోపటి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ వైట్ కలర్ పోపట్ వచ్చింది, కాబట్టి ఇది మన పోపట్టే. ఒక నిమిషం, నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. అద్భుతం, అద్భుతం, అద్భుతం. వచ్చేసారా నా మిత్రులారా? దయచేసి నన్ను కాపాడండి. వీళ్ళందరూ నన్ను ఈ ఊరు నుంచి తరిమి కొట్టాలని చూస్తున్నారు. కాపాడండి. ఇదంతా సన్నీయే చేసుంటాడు. వాడే కావాలని ప్రజలందరినీ భయపెట్టడానికి ఇది వైరస్ ఉన్న చిలుక అని చెప్పాడు. రండి వాడిని పట్టుకుందాం. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఎక్కడికి పారిపోతున్నా ఉండవు. ఈ వైట్ పప్పని ఊరి నుంచి తరివేసి తీరాలి మనం. మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడు నా మిత్రుడు పోపడ్. పోపటి క్రీడిగానే ఉంటుంది, వైట్ కాదు. దీన్ని అవతలికి విసిరెడ్డి. అది మా పోపట్ అని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ వాయిస్ వింటేనే మాకు అర్థమవుతుంది అది మా స్నేహితుడా కాదా అని. అరే రే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది మీ పోపట్ కాదు. జీబ్రా అన్నయ్య, నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అయితే ఇవ్వు మరి. అది ఈ రోజు కాదు, రేపిస్తాను. బాయ్. నేను మెచ్చుకుంటున్నాను సింహబలుడా, నేను మెచ్చుకుంటున్నాను. ఎలాగైనా పోపట్ని కాపాడాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నన్ను విసిరి ఆడుకుంటున్నారు. నేను పోపట్నా లేక వాలీబాల్నా? మా స్నేహితుడిని వదిలిపెట్టావు. వాళ్ళు తెల్ల పోపట్ని ఎత్తుకుపోయారు. మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు చూడడానికి పోపురంలా ఉన్నావు. పోపట్టోరా? అవును, పోపట్ ఇంకా పవరం మిక్స్. పోపురం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. వీడిని మనం 5 రోజులకి నీళ్ళలో పెట్టేద్దాం. బాడీలో ఉండే కలర్ పోతుంది, ఇంకా ఎర్రగాను మాట్లాడు. ముక్కుకున్న కలర్ ఒంటికుంటే బాగుంటుంది కదా. ఏ గాడిద, ఊరుకుంటావా? ఈ సన్నీ పెద్ద సమస్యని తెచ్చిపెట్టాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అప్పుడు పోపట్ మన పట్ల మారిపోతుంది. సన్నికి కూడా మంచి గుణపాఠం నేర్పించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అసలు మీరు నన్ను ఏం చేశారు? మిత్రులారా, ఆ తెల్ల పోపట్ని మేము ఇక్కడి నుంచి తరిమేశాం. వాడెక్కడ వెళ్ళాడు? వాడు ఇక్కడే కదా. కానీ తన స్కార్ఫ్ మాత్రం ఇక్కడే ఉంది. అవును, పెద్ద పిల్లి ఒకటి వైరస్ తో తిరుగుతోంది. ఆ వైరస్ ని ఇది వ్యాపించగలదు. అందుకే దీన్ని ఈ ఊరు నుంచి తరిమేయాలి. ఇది నిజం కాదు. నేను సన్నీని.
వీళ్ళే కావాలని నన్ను ఇలా చేశారు. ఎందుకు నేను ఇలా మార్చారు చెప్పు? చెప్పు మేము నిన్ను ఎందుకు అలా చేస్తాం? ఎందుకంటే తెల్ల పోపట్ని వైరస్ పోపట్ అని చెప్పి మీ అందరిని పిచ్చివాడిని చేశాను కదా, అందుకనే మన పోపట్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నాడు. సారీ. ఆగాగు, ఆ ఆధారం కూడా ఇస్తాను. ఇదే నిజం, అర్థమైందా? అసలు పోపట్ని ఇలా మార్చడానికి నీకు మనసులో ఒప్పింది. నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి. మిత్రులారా, నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఎందుకంటే మీరు నాకు మిత్రులుగా దొరికినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఆనంద బాష్పాల వల్ల వచ్చిన కన్నీరు వల్ల తెల్ల రంగు మట్టుమాయమైంది. సార్ నేను బయలుదేరుతాను. ఓయ్ గురు, రెడ్ కి బ్లూ కి మధ్యలో మ్యాచ్ అది అయితే ఇంకా కాలేదు. నువ్వు ఏమైందని ఇప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నావు? నేను ఇల్లు వదిలిపెట్టి కాదు, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. ప్రపంచంలోనే చాలా అందమైనది నీ మొహమే, దాన్ని అందం చేసుకుంటానని ఎందుకు జడుపుకుంటున్నావు? చప్పట్లు కొట్టు. పోస్ట్ బాక్స్ లో ఉన్న పోస్టులన్నీ పోస్ట్ మ్యాన్ ఎత్తుకెళ్ళినట్టు నువ్వు నా కవితలకు చప్పట్లు కొట్టావు. చాలా థ్యాంక్స్. ఓకే సార్, బాయ్, సీ యు సూన్. తలుపు తీయండి. ఓ, అసలు నాకు ఇప్పుడు తలపోటు వచ్చిందయ్యా. ఎవరు తలుపుని అలా తడుతున్నారయ్యా? ఓయ్ గురు, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు జవారు. ఇంతకి నువ్వు ఎవరు చెప్పవయ్యా? చెప్ప. నేనే గోగో గొరిలా. ఏంటి గోగో గొరిల్లా? నీ వల్ల నాకు ఒక పని అవ్వాలి. ఏం పని చెప్పుకో. పనుందన్నావు, ఏమనుందో చెప్పు. అరటి పండు ఉలిచిపాలా? అరటి పళ్ళు ఒలిచవడం పెద్ద పనేం కాదు. నీ పేరు కన్నా కాదా చెప్పు. అవును. ఇట్స్ జోక్. ఏంటి నవ్వురవట్లేదా? ఉంటే నేను నవ్వుకుంటా. అలా చూడు, నా బాసు 1000 కొబ్బరి బండాలు తెమ్మన్నారు. నువ్వు నాకు కొబ్బరి బండాలు ఇవ్వు, నేను లెక్క పడతాను. 1 2 10. ఓయ్, కొబ్బరి బొండాలు కాదు, కొబ్బరి బొండం పేరులో నా దగ్గర నూనె కూడా లేదు. ఓ, నువ్వు తప్పుకో, నేను వెళ్ళి చూస్తాను. అదెలా కొబ్బరి బండలు లేకుండా పోతుంది. ఇప్పుడే నేను కొబ్బరికాయని అందులో నీళ్ళని విడగొట్టేస్తాను. అర్థమైందా? అరే, కొబ్బరి బండ ఎక్కడుంది? 1000 కొబ్బరి బండాలు ఎక్కడున్నాయి? కొబ్బరి బండాలు ఎక్కడున్నాయి? కొబ్బరి బండాలు ఎక్కడున్నాయి చెప్పు. హనీ, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగో నీళ్లు పట్టుకో. అరే, గ్లాస్ లో ఇవ్వమన్నారా? ఇదిగో ఇస్తున్నాను. ఇదిగో పట్టుకో. అరే గాడిద, గ్లాస్ లో నీళ్లు పోసి ఇవ్వమన్నాను రా. ఇదిగో పట్టుకో. విసిరేయకు, తీసుకొచ్చి చేతికి అందివ్వు. దేన్ని? రే, మంచి నీళ్లు రా. నువ్వు గ్లాస్ ని చెప్పలేదు కదా పాపట్. అంత వివరంగా చెప్పాలా నీకు? ఉండు, ఇప్పుడే వస్తాను. మంచినీళ్ళని ఇలా తీసుకురావాలి. థ్యాంక్ యూ. నువ్వు గ్లాస్ తీసుకువెళ్ళేటప్పుడు నీకు దాహం వేసింది కదా, అలాగే నీళ్లు తాగాయి. ఇప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నావని అర్థం కావడం లేదు. టైం కి నీళ్లు కూడా తాగడం లేదు. ఎక్కడే ఉండరా, నేనేంటో చూపిస్తాను. కొబ్బరి బండాలు ఎక్కడ కూడా లేదా? ఇప్పుడు వీడు అన్నిటిని నాశనం చేసేస్తాడు. అని పని మాత్రమే ఇప్పుడు కాపాడగలరు. కన్నా సార్, చెప్పండి, విషయం ఏంటి? చెప్పండి. నేనేం చెప్పను, ఇక్కడ ఏం బాగలేదయ్యా. ఓ గొర్రెల నా ఇంటికి వచ్చి అన్నిటిని ధ్వంసం చేస్తోంది. చప్పట్లు కొట్టుకోండి, అంతకు ముందు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఏం కన్నా సార్, ఏమైంది? దానికి 1000 కొబ్బరి బొండ కావాలట. నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను చెప్పండి. సరే కన్నా సార్, మీరు అక్కడే ఉండండి, మేము ఇప్పుడే బయలుదేరుస్తాం. ఫ్రెండ్స్, కన్నా సార్ కి సమస్య అంట. ఒక గొర్రెల ఆయన దగ్గరికి వెళ్ళి 1000 కొబ్బరి బండాలు కావాలని అడుగుతోంది. అరే తమ్ముడు, ఇందులో ఏం సమస్య ఉంది చెప్పు. కన్నా సార్ని ఆ 1000 కొబ్బరికాయల్ని తిరిగిచ్చేయమని చెప్పు. రే గార్దా, 1000 బొండాలను ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఎక్కడికని వెళ్ళి వెతుకుతారో. మనం మనకి సాయం చేయడానికి వెంటనే వెళ్ళాలి. రండి, త్వరగా వెళ్దాం. రండి.
అరే అదేంటి ఇంత కోపంగా ఉంది? అటేది గొరిల్లానే అనుకుంటాను. అవును, అది గొరిల్లానే. సరే, అది ఇంట్లో ఏం చేస్తోంది? నేనే చెబుతాను. మా బాసు కన్నా గారితో 1000 కొబ్బరి బండలు తెమ్మన్నారు. ఈయన ఇవ్వడం లేదు. ఏం లేదు? ఇవ్వడం లేదే. ఇతనితో చెప్పి 1000 కొబ్బరి బండలు ఏమని చెప్పు. ఏం చెప్పాలి? 1000 కొబ్బరికాయలు ఇవ్వండి. నేను గోరీలా మిమ్మల్ని తల కిందలుగా వేలాడదేస్తాను. ఏం తెస్తాను? నేరుగా చేస్తాం. నేను తల కిందలుగాని చెప్పాను. అదే చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు అడగడం? ట్రైన్ లో టీటీఆర్ ఎక్కువ సీట్లని కన్ఫర్మ్ చేయలేడు. ఇక్కడ ఈయన మాట్లాడేది కన్ఫర్మ్ చేసుకోవాలట. ఎనీ డౌట్? ఓయ్ గొరిల్లా, నువ్వు ఏదో కన్ఫ్యూషన్ లో ఉన్నావు. ఈ కన్నా సార్ దగ్గర 1000 కవితలు ఉండొచ్చేమో గానీ 1000 కొబ్బరి బండలు ఉండవు. నాకు ఇప్పుడే కన్నా గారి నుంచి 1000 కొబ్బరి బండలు కావాలి. లేకపోతే మా బాసు కెత్తలు పెడతారు. నేను నీతో వస్తాను. నాకు చక్కల గింతలు పెట్టడం అంటే చాలా ఇష్టం తెలుసా? ఆయన తల కిందలుగా వేలాడితేసే కెత్తలు చేస్తారు. అరే వద్దు వద్దు. ఓ కన్నా, నువ్వు నాకు 1000 కొబ్బరి బండలు ఇస్తావా ఇవ్వవా చెప్పు. ఏ ఫ్రెండ్స్, తను చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. మనం కన్నాసాన్ని తీసుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు? Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓహో, పైన ఉన్నారా? నేను ఎవరన్నది చూపిస్తాను. అసలు ఇక్కడి నుంచి ఎలా బోండం కింద పడింది? బండికి ఉండే మడ్ గార్డ్ మీకు లేదా ఎండ్ కార్డ్? సుల్తాన్పూర్ లో ఉన్న బ్యాడ్ మంకీతో పెట్టుకుంటే విరగొడతాను మీ కాళ్ళు చేతులు. ఆటో! అరే, యాక్సిలేటర్ ని కొంచెం వేగంగా తొక్కో. చూడండి, వాడు మన వెనకాలే వస్తున్నాడు. కూడా ఆటోలో ఎక్కాలని ఉందనుకుంటాను. రండి, చెయ్యి అందించండి, చెయ్యి అందించండి. వాణ్ణెందుకు ఆటోలో ఎక్కించవరా గాడిదా? అరే, ఆటో డబ్బులు 6 డివైడ్ చేసి ఇవ్వచ్చు కదా, డబ్బులు మిగులుతాయనే. డబ్బును పొదుపు చేసావు. సరే, కన్నా సార్ని వెళ్ళి కాపాడు. బండాపో. ఆగండి. డబ్బులు ఇచ్చాలండి. ఉంచుకో, ఇదే డబ్బు. ఏంటది? తెల్లరా, తిరిగి ఇచ్చేసాను. అద్భుతం గురు. నన్ను చూసి నవ్వుతున్నావు. మనం కన్నాసాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరు చప్పుడు చెయ్యొద్దు. కన్నా, నాకు కొబ్బరి బండ ఇవ్వు. ఊరికే ఉన్నవాడిని అనవసరంగా గెలికావు. నేను ఊరికే వదిలిపెట్టండి చూడు. నేను ఎప్పుడు కోపం తెచ్చుకోడు, కానీ హనీ చేస్తున్న చూస్తే నా కోపం వస్తుంది. మీరందరూ నా మూకుపై కోపం తప్పించారు. ఎక్కడ తప్పించారు? ముక్కు మీద. నేనిప్పుడు మీ తోలు తీయబోతున్నా. ఏం తీయబోతున్నా? ఏదో చేసుకో. వీడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి. నాకు తెలిసి మంత్ ఎండ్ లో ట్యూషన్ ఫీజు అడుగుతాడేమో. మా బాస్ కన్నా నుంచి 1000 కొబ్బరి బండలు తెమ్మన్నారు. నేను మాత్రం తీసుకెళ్ళపోతే ఆయన చాక్లెట్ తినిపిస్తారు. నేను నీతో పాటు వస్తాను. నాకు చాక్లెట్స్ తినడం అంటే చాలా ఇష్టం. చీటర్ మీద కూర్చోబెట్టి నన్ను చాక్లెట్ తినమని చెబుతారు. ఈ కన్నా చేసిన తప్పు వల్ల మీరందరూ శిక్షణ అనుభవిస్తారు. రండి ఫ్రాన్స్. కన్నసార్ని కాపాడండి. అటాక్! గురు, ఏం కొట్టమయ్యా? మీకు వటకరంగా ఉందా? నేనేటో ఇప్పుడు చూపిస్తాను. వీళ్ళందరినీ బాస్ ఆఫీస్ కి తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళతో నేనెందుకు చెప్పాలి? అడ్రస్ నాకు మాత్రమే కదా తెలుసు.
ఇలా చూడు బాబు, నేను అడిగింది పెద్దది మాత్రమే, అంతేగాని అది లావుగా అయ్యేది కాదు. నువ్వు తెచ్చిన పండుతో జ్యూస్ కాదు కేకే కావాలని నేను చెఫ్తో అడిగాను. ఓయ్ గురు, పొద్దున్న రాత్రిగా రాత్రి పొద్దునగా మార్చుకో. టైం ఉంటే కాస్త మాతో కూడా మాట్లాడు. అరే ఇది ఎవరు? మీరు 1000 కొబ్బరి బొండాలు అడిగారు కదా, నాకు అవి దొరకలేదు, అందుకే వేలని తెచ్చాను. నేను అడిగిన కొబ్బరి బొండాలు ఇవ్వలేదు కదా, వేలని చితకబాదండి. నీ భుజంలో పెట్టుకున్న అన్నాన్ని చితకబాదు. ఇలా చూడండి బాస్, ఇతని పేరు అన్నా కాదు కన్నా. కన్నా కన్నా ఈ కన్నా ఎవరబ్బా? రే గాడిద, తన్నే వాళ్ళ పేరు కూడా నీకు తెలియదా? తను అన్నా కాదు కన్నా. కన్నా సార్. అవును బాస్, ఇతని పేరు అన్నా కాదు కన్నా. ఇలా చూడు తమ్ముడు, చెవులు పెద్దదిగా ఉంటే సరిపోదు, కొంచెమైనా వినిపించుకోవాలి. నీకు తప్పుగా వినపడింది. నేను కన్నా అని చెప్పలేదు, పక్కన ఉన్న అన్నా అని చెప్పాను. మీరందరూ నన్ను క్షమించాలి. నేను కరాటే ప్రాక్టీస్ చేసి ఇంట్లో పడుకున్నాను. నేను అన్నా అనే చెప్పాను, ఆయన చెవిలో కన్నా అని వినపడింది. ఇంత చండాలంగా అసలు ఎవ్వడూ సర్ది చెప్పుకోలేడు. ఇలా చూడు తమ్ముడు, నా మనుషుల్ని నేను కాపాడుకోవాలి. మాకు అర్థం అవుతోంది, కాకపోతే నేను క్షమించాలి కన్నా సరే. ఎండాకాలంలో లస్సీ తాగడంలో తప్పులేదు. పాప మనసారా కోరుకుంటున్నారు, క్షమాపణ ఇవ్వడంలో కూడా తప్పులేదు. ఇచ్చాను బా. చాలా మంచిదైంది, కన్నా సార్ తప్పించుకున్నారు. నేను చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి. ఏం చెయ్యండి? ఆటో. నన్ను క్షమించండి కదా అడిగాను. మేమందరం ఇంటికి వెళ్ళాలి, మా కోసం ఆటో రప్పించండి.